హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చెస్ ఎలా ఆడాలో చూపిస్తా చూడండి బాగా. ఇది మన చెస్ బోర్డ్. ఇక్కడ సైనికుడు ఓన్లీ వన్, ఈ సైనికుడు 2 స్టెప్స్ మూవ్ అయితే నెక్స్ట్ 1 స్టెప్పే. నెక్స్ట్ చాలా మెథడ్తో ఇప్పుడు ఈ క్వీన్ యాజ్ రైట్ ఎలా వెళ్తుంది. నెక్స్ట్ కింగ్ 1 స్టెప్, ఈ చుట్టూన్న బాక్స్లో 1 స్టెప్ మాత్రమే మూవ్ అవుతారు. ఇది క్రాస్గా మూవ్ అయితే ఎంత దూరమైనా. హార్స్ అనేది ఇది మాత్రం ఎల్ షేప్లో, ఇది హార్స్. ఈ ఎల్ షేప్లో మాత్రమే, అంటే ఇలా అయినా ఎల్ షేప్లో మాత్రమే మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇది కోట, ఈ స్ట్రైట్గా నడవాలి, క్రాస్కి వెళ్ళడానికి దీనికి లేదు. నెక్స్ట్ సేమ్ రూల్, సేమే ఇక్కడ కూడా. నెక్స్ట్ ఒకవేళ మనకు ఈ సైడ్కు లాస్ట్కి వస్తే మీరు ఏ పీస్నైనా తెచ్చుకోవచ్చు, ఇది రూల్. కానీ ముందు సేఫ్టీగా ఒకవేళ కనుక మీ ఎప్పుడు గ్రీన్ కాడ మాత్రమే 1 స్టెప్ మూవ్ చేయండి, ఎందుకంటే ఇది ఒక సేఫ్టీ. ముందు సేఫ్టీగా ఒకవేళ చెక్ పడితే, ఎందుకంటే చెక్ పడా మనం స్టాప్ చేయొచ్చు వేరే పీసులు అడ్డం పెట్టి కింగ్ సైడ్కి వెళ్ళడానికి. కానీ సేఫ్టీ చుట్టూ చూసుకునే, ఒకవేళ కనుక చుట్టూ వాళ్ళు వేరే పీస్ మూవ్ చేస్తా అని డౌట్ ఉంటే మాత్రం కింగ్ కానీ ఎక్కువ శాతం మూవ్ చేసుకోవాలి. మీరు ఎలాంటి డౌట్ లేదు, అయితే మూవ్ చేయండి. ఓకే, సేమ్ కానీ ఈ పీసులు కూడా వైట్ కూడా సేమ్ కానీ మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఎప్పుడు గుర్తుపెట్టుకొని, పక్కన ఉండే పీసెస్ చంపడం కన్నా కింగ్కి చెక్క పెట్టని చూసుకోండి ముందు. ఈ కింగ్ పవర్ఫుల్ అనుకుంటే, కానీ కింగ్ ఓన్లీ 1 స్టెప్ మాత్రమే మూవ్ అవుతారు. అన్ని అనుకుంటారు చెస్లో మెయిన్ పవర్ఫుల్ ఇది మంత్రి. ఇది ఎలా అయినా వెళ్తుంది కాబట్టి దానికాడ మాత్రం సేఫ్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ మొత్తం ఈ చెస్ గేమ్ ఆడాలనుకుంటే మీరు చాలా రకాల మూవ్స్ నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ రేపు నేను ఖచ్చితంగా మంచి వీడియోతో గేమ్ ఆడి చూపిపోతున్నా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.